రాత్రికాల సమయంలో మరి యొక్క నూతన దినము దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం ధ్యానం చేసుకొని ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ దినము 25వ దినపు కూడికలోనికి మనము వచ్చి ఉన్నాం. మరి 25 దినాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నిటిని బట్టి దేవుని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతూ ఉండటానికి ఆయన చూపుతూ వచ్చిన కృపను బట్టి కూడా దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి బ్రదర్ కూడికలు? జోసఫ్ రాజు గారు ఇంకా 15 రోజుల్లో కూడికలు అయిపోతాయి. అంటే 2 వారాలే మనకి ఇంకా ఉంది. మరి శ్రేష్టమైన అవకాశాల్ని మనం వినియోగించుకోవడానికి మరి దేవుడు మనకి సహాయం చేయాలి. ఈరోజు కాస్త మా అమ్మగారికి ఉదయకాలం పొద్దున్నే ఒక మీటింగ్లో పాల్పొందాల్సి వచ్చింది. అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. రాజా ఎక్కడున్నావు, అర్జెంటుగా వచ్చేయండి మా అమ్మ. అది ఆ కాలింగ్ వేరే, గబగబా వచ్చేసాను. నా బాడీ అంతా తడిసిపోయింది, చాలా టెన్షన్ పడిపోయాను. మరి హార్ట్ పేషెంట్ కదండి, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయిందని చాలా చాలా కలవరపడ్డాను. పాస్టర్ గారు బలపరుస్తుంది కానీ మా అమ్మ కాలింగ్ నాకు తెలుసు కదా. ఇంకా వచ్చి మరి లోటస్కి తీసుకెళ్ళి చాలా టైర్డ్ అయిపోయాను. అయినా కూడా మరి 5 o'clock వరకు ఉండి చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి సిద్ధపడి ఉదయకాలం చెప్పిన వర్తమానాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. అమ్మగారు ప్రార్థన చేయండి. మరి చాలా మోషన్స్ అయ్యి బాగా స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంది. నిన్న విజయవాడ వెళ్ళిందంటే మరి అక్కడ భోజనం పడలేదు అనుకుంటా. దేవుడు మమ్మలను ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సకాలంలో మమ్మలను నడిపిస్తున్న ఆయన కృపను బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ మరి ముందుగా సకాలానికి వచ్చి పాటలు పాడి ప్రభుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. అలాగా తదుపరి వచ్చి కూడా ఆరాధనలో జాయిన్ అయిన వారికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 29 వరకు ఉన్నటువంటి దేవుని మాటలను అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి 29 వరకు ఉన్న భాగాన్ని అందరం కలిసి చదువుదాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నారు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి.
ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. కుమారుని అంగీకరించు వాడే నిత్య జీవము గలవాడు. కుమారుడంటే ఈ లోకానికి లోకరక్షకుడిగా శరీర ధారణతో వచ్చిన యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించినటువంటి వాడు. కుమారుని అంగీకరించువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని అంగీకరించకపోతే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చాలామంది ఏమనుకున్నారంటే అంత్య దినాల్లో క్రీస్తు విరోధి వస్తాడు, అందరిని పరిపాలన చేస్తాడు అనుకున్నారు. కానీ క్రీస్తు విరోధి అంటే క్రీస్తును అంగీకరించని ప్రతి వ్యక్తి, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలో, లేదా మనం చెప్పుకున్నట్లుగా మనలో నుండి బయలు వెళ్ళే వేరే అనుభవంలో నడిచేటువంటి వ్యక్తుల యొక్క సముదాయం. ఇక్కడ యేసుక్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, who is a liar but he who denies that Jesus is the Christ, he is antichrist, who denies the Father and the Son. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని కుమారునిగా అంగీకరించరో, క్రీస్తుగా అంగీకరించరో వారే క్రీస్తు విరోధి అని తెలియచేస్తూ ఉన్నాడు. దయచేసి కొన్ని వాక్య భాగాల్ని మనం చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనం డిబేట్స్లో కూడా చూస్తున్నాం. కానీ చరిత్రకు ఆధారం దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ చరిత్రను 2 భాగాలు చేయడానికి, ఈ క్యాలెండర్ తయారు చేయడానికి మనం వాడేది గ్రెగేరియన్ క్యాలెండర్, హీబ్రూస్ క్యాలెండర్ వేరు. వాళ్ళకి ఇప్పుడు ఎన్నో రోజులు రాస్తారు వాళ్ళు. హీబ్రూ క్యాలెండర్లో 5631 రోజు లేదా అట్లా ఉంటుంది. మనమైతే 2000 ప్రతి సంవత్సరం కూడా మన క్యాలెండర్ మారిపోదు, కానీ వాళ్ళు డేస్ ఉంటాయి అన్నమాట వాళ్ళలో. అయితే ఇక్కడ ఎవరిని నియమించాలి, ఈ యొక్క కాలానికి ఒక మధ్యవర్తి కావాలి అని యోచించినప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని, ఎంపరర్స్ని అందరినీ కూడా చూశారు. చాలామందిలో చూసి ఒక 4 ఎన్నిక చేసినప్పుడు ఈ 4 కూడా ఎవరైతే, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా మందిని యుద్ధంలో చంపేశాడు, ఆయన యుద్ధం అనుకున్నారు. అట్లా కాలానికి మధ్యవర్తిగా కాలాన్ని నిర్ణయించడానికి యేసుక్రీస్తుని ఎంపిక చేశారు. హల్లెలూయా. కనుక క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు ఈ లోకానికి రావటానికి మునుపు, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన శరీర ధారణతో రాలేడు అని చెప్పడానికి ఎవరు కూడా సరిపోరు. ఎందుకని? ఇది నిర్ణయించిన వారు క్రైస్తవులు కాదు. ఈ యొక్క చరిత్రకు ఒక ఆధారం ఉండాలి, ఒక డేట్ ఉండాలని ఏర్పరిచినటువంటి వారు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనకు రుజువుపూర్వకముగా చెప్పబడతా ఉంది. అలాగే 2వ పత్రిక 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వంచేవాడు. కనుక యేసుక్రీస్తు ఎవరు దాడి చేసినా కూడా యేసుక్రీస్తు సంఘం మీదకి, యేసుక్రీస్తు ప్రజల మీదకి, యేసుక్రీస్తు యొక్క
దైవత్వం మీదకి మాత్రమే ఎక్కువగా అబద్ధ బోధలు దాడి చేస్తాయని మనం తప్పకుండా గమనించాలి. అందుకే మనము క్రీస్తు గురించి అధికముగా ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య గురించి ఏం చెప్పగలవు నువ్వు అడిగినప్పుడు? కొన్ని రుజువుపూర్వకమైన విషయాలు ఆయన గురించి చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయములో 3వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. తప్పు బోధలు ఎలా ఉంటాయంటే, యేసుక్రీస్తు మీద దాడి చేస్తాం. మేము కూడా ఈ బైబిలే మేము నమ్ముతాం అని చెప్తారు, కానీ వాళ్ళు ఏదైతే అనుసరిస్తారు యేసుక్రీస్తుకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ సృష్టిని సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట ద్వారా సృష్టిని కలుగజేశాడు. తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి పంపినప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చింది కూడా యేసుక్రీస్తే. మరణాన్ని ఓడించి జయించింది కూడా యేసుక్రీస్తే. ఒక వ్యక్తి మోక్ష రాజ్యంలోనికి వెళ్ళటానికి మార్గము కూడా యేసుక్రీస్తే. ఒక వ్యక్తి నిత్య జీవం పొందుకోవడానికి కారణం కూడా యేసుక్రీస్తే. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపబడటానికి కారణం కూడా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి పరలోక రాజ్యములో చేర్చబడుట అనేటువంటిది అది అసాధ్యమైనటువంటి పని. ప్రభువే ఆత్మ. నా నామం పేరట పరిశుద్ధాత్మను పంపింది కూడా ఎవరు ఈ భూమి మీదకి? నా నామం పేరట నేను పంపబో పరిశుద్ధాత్మ అని చెప్పాడు యేసయ్య. మరి యొక్క ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పాడు. దయచేసి 23వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మన కాంటెక్స్ట్లో, కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. మొదట ఏమని ఒప్పుకోవాలి? క్రీస్తు కాడని చెప్పేవాడు అబద్ధికుడు అని చెప్తున్నాడు. 23లో ఏమని చెప్తున్నాడు? కుమారుని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని కూడా అంగీకరించేవాడు కాదు. కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే తండ్రిని కూడా అంగీకరించేవారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. లేదు నేను తండ్రిని ఆరాధిస్తున్నాం కానీ యేసుక్రీస్తు కాదని చెప్తారు. కానీ యేసయ్యని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే తండ్రిని అంగీకరించినట్టు. హల్లెలూయా. నేను స్క్రీన్ మీద ఒకసారి మన వాళ్ళు కన్ఫ్యూజ్ లేకుండా త్రిత్వాన్ని గురించి డీటెయిల్డ్గా బోధిస్తాను. దేవుని బిడ్డలారా, కనుక తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. చూడండి, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాదు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. కుమారుని ఒప్పుకొనరు. కొంతమంది ఏక దైవారాధన చేసేవాళ్ళు, దేవుడు ఒక్కడని చెప్పేవాళ్ళు, దేవుడు మానవ దేహంలోనికి రాడు అని చెప్పేవాళ్ళు, దేవునికి రూపం లేదు, యేసుక్రీస్తు రూపం కలిగి ఉంది కాబట్టి ఆయన దేవుడిగా మేము అంగీకరించమని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లోకంలో. రకరకాల మతస్థులు ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆయన శరీరధారిగా వచ్చాడని నమ్మిన వాడే తండ్రిని కూడా అంగీకరించువాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు.
చూడండి, యేసయ్యని ద్వేషిస్తే తండ్రిని కూడా, కానీ వాళ్ళు మనకేం చెప్తారు, మేము తండ్రిని నమ్ముతున్నాం కానీ యేసయ్యని నమ్ము, కానీ యేసయ్యని ద్వేషించిన వాడు తండ్రిని కూడా ద్వేషించినట్లే. యోహాను సువార్త 5:23. తండ్రిని గనపరచునట్లుగా చూడండి, తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. తీర్పు తీర్చేది ఎవరు? అంతిమ న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎవరు అధికారం ఇచ్చారు? సర్వమానవాళ్ళకి తీర్పు తీర్చేవాడు. అందుకే ఆయన అన్నాడు, ఉదయకాలం కూడా ఈ మాట చెప్పారు, ఆత్మను చంపక శరీరమును నశింపజేయవానికి భయపడుడు కానీ ఆత్మను శరీరమును నశింపచేయవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను తీర్పులోనికి తీసుకురాగలిగినటువంటి దేవుడు. మన ఆత్మకు చావు లేదు అని గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మ రక్షించబడకపోతే నీ దేహం ఈ భూమిలో కాల్చివేసిన, పాతి పెట్టబడిన ఏదైనా జరగవచ్చు, కానీ నీ ఆత్మకు తీర్పు అనేది ఉంటుంది. నువ్వు నమ్మకుండా చనిపోయావంటే నీవు వేదనకరమైన చీకటి బెలములోనికి తీసుకొని పోబడతావు. ఆ తదుపరి తీర్పు జరుగుతుంది. నిత్యాగ్ని గుండములో వేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆరని అగ్నిలో యుగయుగాలు మండిపోవాలి, కాలిపోవాలి. దేవుడికి వాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా తాళుని కూడా ఇంటికి తెచ్చుకుంటారా? మనం ఏం చేస్తాం? తూర్పారు బట్టి తాలు గింజలన్నిటిని ఏం చేస్తాం? ఒరిజినల్ ఏరేసుకొని తాళంతా తగలబెట్టేస్తాం. మనమే అలా చేస్తాం. దేవుడికి కూడా అంతే. ఎవరైతే ఆయన బిడ్డలో ఆయన వాళ్ళని మాత్రమే ఆయన తీసుకెళ్తాడు అక్కడికి. ఈ లోకంలో వారికి శ్రమ కలిగినప్పుడు తోడుగా ఉంటున్నాడు, బలపరుస్తున్నాడు. ఎన్నో ప్రతికూలతలు, దేవునికే ఈ లోకంలో ఎన్నో ప్రతికూలతలు వచ్చినాయి. మనకు రావటం పెద్ద విషయమేమి కాదు దేవుని బిడ్డలారా. కనుక ఆయన తీర్పరి. దేవునికి స్తోత్రం. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవళ సింహాసన తీర్పు. యేసుక్రీస్తు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. మన విశ్వాసానికి పూర్తి ఆధారము యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కూడా అసలు విశ్వాసానికి పునాది అనేటువంటిదే లేదు. మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకో వచనాన్ని మొదటి యోహాను పత్రిక 4:15 కూడా మనం చూద్దాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఆయన దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో వానిలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట కూడా మనం చూద్దాము. 5వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం చూద్దాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు చాలా కొద్ది ప్లేసులోనే దొరుకుతాయి మీకు. చాలా తక్కువ మంది ఇలాంటి విషయాలను బోధిస్తారు సంఘములో. దేవునికి స్తోత్రం. ఇది శ్రేష్టమైన విషయాలు. మనకు మన విశ్వాస జీవితానికి ఒక కాంక్రీట్ వంటి ఫౌండేషన్ ఏర్పాటు చేసేటువంటి విషయాలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనము, మనము దేవుని ప్రేమించుచు
ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. హల్లెలూయా. కనుక మనము ఆయన ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని కూడా మనము ఎరగగలుగుతాము. అసలు ఈ యొక్క లెటర్ని ధ్యానం చేసేటప్పుడు నాకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, ఇది తప్పు బోధలకు యాంటీవైరస్ అండి. యోహాను రాసిన మొదటి పత్రిక. హల్లెలూయా. రెండవ పత్రిక కూడా కొన్ని వచనాలు, యోధా పత్రిక కూడా యాంటీవైరస్. మీకు ఎవరైనా చెప్తే యోహాను రాసిన మొదటి పత్రిక చదివితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అతను చెప్పింది ఏంటి, దాన్ని వాక్యంతో మీరు సరి చూసుకుంటే తప్పకుండా మీకు అన్ని విషయాలు తెలియచేయబడతాయి. దేవునికి స్తోత్రం. తర్వాత 24వ వచనంలో మనం చూస్తే ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. యోహాను రాసిన రెండవ పత్రికలో 9వ వచనాన్ని ఇంకోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆయన బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అంటే కలిగి ఉన్నాడు ఆయన్ని. చూడండి ఎంత అంటే, ఆయన బోధ యందు నిలిచి ఉండకపోతే వాళ్ళిద్దరిలో, తండ్రిలో కుమారునిలో నిలిచి ఉండని వాడుగా ఆ వ్యక్తి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. యోహాను రాసిన రెండవ పత్రిక 5-6 వచనాల్లో కూడా మనం చూస్తే, కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనం ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలనది ఆజ్ఞ. ఇక్కడ 24వ వచనంలో మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. యేసయ్య మనకేం వాగ్దానం చేశాడు? మనోళ్ళు ఎక్కువ ఏం చెప్తున్నారు? బళ్ళు, కార్లు, హెలికాప్టర్లు, డబ్బులు, ఏమండి సాక్ష్యాలు కూడా అయ్యే. అని యేసయ్య ఇచ్చేది ఏంటి? సంత సిస్టర్ గారు, నిత్య జీవము. అందరూ చెప్పండి, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యము జీవించి ఉండేటువంటి ఒక అనుభవము. హల్లెలూయా. ఈరోజు హైందవ ప్రజలు, వాళ్ళు కంసాలి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు, సుబ్రాహ్మణ్స్, అక్కడ చాలామంది అన్ని జనులు వచ్చారు. చక్కటి వర్తమానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చక్కటి సువార్త వాళ్ళకి అందింది. ఈరోజు నాకు చాలా సంతోషం వేసింది. అన్ని జనుల మధ్య చక్కటి సువార్త ప్రకటించడానికి 2 విషయాలు చెప్పారు. మరియ దేహములో ఇవ్వబడిన మానవ శరీరముతో ఆయన సమాధిలోకి వెళ్ళాడు. పునరుత్థానుడైనప్పుడు అదే శరీరాన్ని మహిమ శరీరముగా మార్చి బయటకు వచ్చాడు. ఆదాము పాపము చేస్తే అందరికి ఎలా అంటుందో, యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా అందరికీ క్షమాపణ అలాగే కలిగింది. ఒక వ్యక్తి ద్వారా అంతమంది పాపులైతే ఒక వ్యక్తి ద్వారా అంతమంది కూడా నీతిమంతులయ్యే అవకాశం కూడా ఉంది. యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆయన తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి దేహము మన్నులోనికి పూడ్చివేయబడింది. అయినప్పటికీ కూడా ఆ దేహాన్ని ఆయన మహిమ గల దేహమునకు సమరూపము గల దేహముగా ఆయన మార్చేటువంటి ఒక రోజు ఆయన నమ్మిన వారికి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు ఆ ఆత్మతో అలా పడవేయబడతారు. మనకైతే శరీరం ఇవ్వబడుతుంది, మహిమ శరీరం ఇవ్వబడుతుంది, దేవునికి దగ్గరగా జీవించే శరీరం ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో.
అందుకే ఆయన ఇచ్చేటువంటి జీవం ఏంటంటే నిత్య జీవము, నిత్య జీవ ప్రదాత. అది కావాలి మనకి. మెయిన్ అసలైంది అదే, మిగిలినవన్నీ కొసరనమాట. అది పొందుకుంటే చాలు. అది రక్షించబడటం ద్వారా మన యొక్క జీవితాలు కలుగుద్ది. ఎప్పటికీ మరణము లేనటువంటి ఒక స్థితి మన కొరకు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. మనకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాము దేవుని పిల్లలారా. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూద్దాం. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే ఆయన చేశాడు. నిజంగా యేసయ్య మనకి ఎంత మాదిరి అంటే, తండ్రి ఏం చెప్పాడో ఆయనకి చెప్పటానికి జ్ఞానం ఉంది, దైవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ఏదో ఒకటి చెప్పొచ్చు ఈ భూమి మీద. కానీ తండ్రి ఏది చెప్పమని ఏ పని మీద పంపించాడో ఆ పని తప్ప వేరేది ఏది కూడా చేయలేదు. కొంతమంది ఉంటారు, అసలైన ఏ పనికైతే వెళ్ళారో డిమార్ట్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలని, డిమార్ట్కి ఏదో కొనడానికి వెళ్ళి ఏయో కొనుక్కొచ్చేస్తారు. అసలైనవి ఉండవు, అసలు వేస్ట్ది అంతా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మనకు ఆకర్షణీయంగా ఇవి కనపడతాయి, ఇవి కనపడతాయి. నేను ఒకసారి ఏదో తెద్దామని వెళ్ళి ఇన్ని బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొచ్చి, పెద్ద పెద్దవి, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఖర్చు ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకో తెలుసా మీకు? సూపర్ మార్కెట్లు వచ్చినాయి. ఇది వరకు ఏంటి, ఇంటి దగ్గర అమ్మ ఏం కావాలి రాసుకెళ్ళి ఆయనకి ఆ చీటీ తై వరకే కట్టించాలి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్ళి సూపర్ మార్కెట్ అంతా ఇది ఏదో కనపడుతుంది, బ్రష్ ఆ ఇంటి దగ్గర ఉంటుంది, కానీ ఇది కొత్త మోడల్ వచ్చిందని అది ఒక 300. ఎట్లా ఒక 4-5 వేలు దీనికి ఎక్స్ట్రా అయిపోతుంది చూడటం వల్ల, డిస్ప్లేలు పెట్టడం వల్ల. అదే పచారీ షాప్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఏం కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటాం. 1500 అయిపోద్ది, బడ్జెట్లో అయిపోద్ది. కానీ మనం ఏదైతే అనుకోమో అక్కడికి వెళ్తాం. ఏముందిలేండి, ఏలూరు వచ్చింగా సరదాగా మన పని వేరు. కొద్దిగా బట్టల షాపులోకి వెళ్ళి చూద్దాం, అది కొత్త మోడల్ వచ్చిందంటే పేలిపోతాడు. ఆ డబ్బులు దేనికో కావాలి, దేనికో మనం వినియోగించేస్తాం. ఇది మంచి మాదిరి కాదు. ప్రభువు చూపిన మాదిరి ఏంటంటే, మనము ఎందుకొరకైతే దేవుని బిడ్డలారా దేవుడు ఏమైతే చెప్పాడో దానిని ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తము నెరవేర్చారో ఆ రీతిగా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. చర్చికి బయలుదేరాం, 5 నిమిషాలే అని తీసుకెళ్తారు. 5 నిమిషాలు అని తీసుకెళ్ళిన వాళ్ళు ప్రార్థన అయ్యాక వస్తావో సాయంత్రం అయ్యాక వస్తావో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళారు, లాక్కెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు చెప్పండి? నీకు ఆ రోజు అందించబడేటువంటి విషయాలు నీకు అందకుండా చేస్తాడు అపవాది కొన్నిసార్లు. ఈరోజు మందిరానికి బయలుదేరి ఇడ్లీ తెమ్మంది మా అమ్మగారు. ఎగ్జాంపుల్, ఆ ఇడ్లీ షాప్ దగ్గర తొందరగా ఇమ్మన్నమ్మ. అసలు ఆవిడ ఆ ఇడ్లీలు కట్టమంటే ఆ విజయమ్మ గారు మాట వినలేక 5 నిమిషాలు చూసాం. ఇది దీని వెనకాల అపవాది పని చేస్తున్నాడు, ఇంకా లాంగ్ చేస్తాడు, ఇది వదిలి వచ్చేసేయమ్మని ఇంకో చోట వెళ్ళి అట్లా కట్టించుకున్న వెంటనే వెళ్ళి వచ్చేసి అలా డిలే చేపిస్తాడు కొన్నిసార్లు. మనము ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్ని విషయాలని కూడా వివేచిస్తాడు. అతడు ఎవరి చేత
వివేచింపబడని రాయబడింది. అనేక విషయాల్లో మనము తప్పిపోకుండా ఆత్మదేవుడు మనకి సహాయము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త, ఎక్కువ యోహాను సువార్తకి కనెక్షన్ ఉంటుందండి. ఈ యొక్క పుస్తకానికి యోహాను సువార్తకి చాలా సంబంధం ఉంటుంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇత్తడి సర్పం ఇత్తడి విమోచనకు సూచనగా ఉన్నది. ఇత్తడి గంగాళం ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. అంటే పాప క్షమాపణ కొరకు వాడే వస్తువులు ఇత్తడిని వాడాడు దేవుడు. అయితే ఇత్తడి సర్పం ఎందుకు చేయబడిందంటే వాళ్ళు దేవునికి కృతజ్ఞత లేకుండా దుర్మార్గులుగా జీవించారు. దేవుడిచ్చే ఆహారం తిని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడిచ్చే నీళ్లు త్రాగి దేవుడిచ్చే సౌకర్యాలు అనుభవించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుణ్ణి ఆరాధించలేదు. దేవుని దృష్టికి ద్రోహులుగా మారిపోయారు. పాపము, భయంకరమైన పాపం చేశారు. అప్పుడు దేవుడు తాపకరమైన పాములను పంపించాడు. అలా కరవటమే, చచ్చిపోవటం వెంటనే, ఎలాంటి మందు లేదు. వచ్చేసి ఎవడెవడైతే పాపం చేశాడో ఒక్కోసారి ఏమవుతుందంటే దాని యొక్క హీట్ అనేది మనకు తాకుద్ది. వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హీట్ కూడా మనకు తాకుద్ది. ఎందుకని? అలాంటి ప్రజల్లో మనం ఉన్నప్పుడు అప్పుడు ఎవరెవరినైతే ఆ పాములు వచ్చి తాకుతూ ఉన్నాయి అందరి మధ్యలోకి వచ్చి కరిచేస్తున్నారు, చనిపోతూ ఉన్నారు. ఓ ప్రభు నాయన, ఈ ప్రజలు ఈ రీతిగా చనిపోతున్నారు, సహాయం చేయండి. మళ్ళీ మోషే అడిగినప్పుడు ఒక ఎత్తుడు సర్పాన్ని చేసి ఎత్తు. ఎవడైతే పాము గరిచిందో, తాపకరమైన పాము, ఆ ఇత్తడి సర్పాన్ని చూడగానే ఆ విషము అతనిలో నుండి విరిగిపోయి అతనికి మరి జీవం అనేటువంటిది కలిగింది. ఈరోజు అలాగే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైనటువంటి వ్యక్తులు, నరకాగ్నిలో వేయబట్టడానికి సిద్ధముగా ఉన్న ప్రతి వ్యక్తి యేసు శిలువ వైపు చూస్తే రక్షణ కార్యాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే యేసు వైపు చూసినప్పుడు మనకి నిత్య జీవం అనేటువంటిది కలుగుతూ ఉంది. అందుకొరకు ప్రభువుని ఆయన ఈ లోకానికి పంపి ఉన్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి దయచేసి వేగంగా సహాయం చేయండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవన పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని. కుమారుని యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువు నమ్ముకో. అలా నమ్మిన ప్రతి వాడు నిత్య జీవం పొందుతాడు. అది తండ్రి యొక్క చిత్తము. అంత్యదినమున నేను వానిని అంటే అంత్యదినంలో మనల్ని లేపేది కూడా ఎవరు? యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. చక్కగా దినకర్ణ గారు పాడారు, నాదు సర్వం యేసయ్యే, నాదు సర్వం యేసయ్యే, పాపములున్న ఈ భువియందు తోడు యేసయ్యే, నాదు సర్వం యేసయ్యే. ఆయన సర్వము ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాధిపతి అయిన
దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 17:2 కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 17:2, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. సర్వ శరీరుల మీద యేసయ్యకు మాత్రమే అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. మనకేం అర్థమవుతుంది? యేసు లేకపోతే మన భక్తికి అర్థమే లేదు. యేసయ్య మన జీవితానికి కార్నర్ స్టోన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి రాయి, అమూల్యమైన రాయి అది. అలాంటి క్రీస్తు అనే బండ మీద మన యొక్క విశ్వాసాన్ని కట్టుకుంటూ వెళ్ళాలి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు గీత గీసి, బిల్డింగ్ 4 పలకలుగా గీసి మూల మీద రాయి పెడతారు. ఆ రాయి ఎటువైపు తిరుగుద్దో బిల్డింగ్ అంతా అటువైపే తిరిగి ఉండదు. ఒకవేళ రాయిని ఇలా కాకుండా ఇలా పెట్టారు అనుకోండి, గోడ అంతా ఇలాగ వచ్చేస్తుంది, బిల్డింగ్ తిరిగిపోదు. కార్నర్ స్టోన్ అనేది ముఖ్యమైనది. నీవు క్రీస్తు అనే బండ మీద కట్టబడితే నీ విశ్వాసము కూడా చాలా స్థిరముగా నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి విశ్వాసము నీలో ఉన్నదా? లెట్ ట్రూత్ అబైడ్ ఇన్ యూ. సత్యము నిన్ను నిలిపి ఉంచుద్ది. ఆయనే సత్యం. దేవునికి స్తోత్రం. సత్యము నిన్ను ఆయనలో నిలిచేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. మరి సత్య సంబంధిగా నీ ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మాత్రమే మోక్ష రాజ్యానికి వారసులం అవుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసయ్యను బట్టి ఆయన మహింపరిచి ఆయన కృపకు పాత్రలం అవటానికి ఇట్టి గొప్ప భాగ్యాన్ని తన కుమారుని మనకు పంపి అనుగ్రహించిన దేవాతి దేవుని మనం స్తుతించి ఆరాధించుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాను ప్రభువా. మీ యొక్క లేఖన భాగాల్ని నాయన ధ్యానం చేసే ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు అయా. మీలో నిలిచి ఉండటకు సహాయం చేయండి ప్రభువా. మీ యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మీ నామాన్ని అత్యధికంగా మహింపరచటకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. నీలో స్థిరముగా నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. గొప్ప కార్యములు చేయి ప్రభువా. మీకు స్తోత్రాలు అయా. యేసు లేనిదే నాయన మాకు రక్షణ లేదు, పరలోక రాజ్యము లేదు నాయన. ఓ ప్రభువా, మీకు స్తోత్రాలు. యేసయ్యే సమస్తానికి ఆధారభూతుడని ఎరిగి నాయన యేసయ్యను బట్టి మిమ్మల్ని ఎంతగానో ఘనపరుస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తున్నాము నాయన. మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, విశ్వాసములో స్థిరపరచండి నాయన. మీ కృపలో బలపరచబడి నడిపించబడటానికి సహాయం చేయండి అయా. మీకు విరోధమైన ఆత్మలను జయించుటకు జ్ఞానము దయచేయండి ప్రభువా. మీ గొప్ప కృపకు అప్పగించుకుంటూ సాతాను దుష్ట శక్తి చీకటి అంధకార క్రియలు లయపరుస్తురమ్మని మహిమా ఘనత ప్రభావములు యుగములకు మీకే చెల్లిస్తూ అయా ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాలను ముద్రించి ఆ రీతిగా మేము నడుచుకునే ధన్యత దయచేస్తురమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ప్రార్థన చేసుకుందాం కొంత సమయం.